హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇదివరకు వీడియోలో మనము మంత్లీ పెన్షన్ 10Dని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మంత్లీ పెన్షన్ 10D అప్లై చేసిన తర్వాత పిఎఫ్ మెంబర్కు ఈపీఎఫ్ నుండి ప్రతి నెల ఎంత మొత్తంలో పెన్షన్ అనేది వస్తుందో తెలుసుకుందాం. సో ఏంటంటే మంత్లీ పెన్షన్ 10D అప్లై చేసిన తర్వాత పిఎఫ్ నుండి ప్రతి నెల పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. పిఎఫ్ మెంబర్కు ఎంతకాలం వస్తుంది అంటే తను ఉన్నంతకాలం వస్తుంది. తర్వాత తన యొక్క నామినీ వైఫ్ ఉంటే వైఫ్, ఎవరుంటే వారికి కూడా ఆ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో ఎంత పెన్షన్ వస్తుంది, ఎలా చూడాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా ఎంటర్ చేయండి. పీపీఓ ఎంక్వైరీ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు పీపీఓ ఎంక్వైరీ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమేమి ఎంటర్ చేయాలి, ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆఫీస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు చాలా అయితే మన దేశంలో ఎన్నైతే పిఎఫ్ ఆఫీసులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఏ పిఎఫ్ ఆఫీస్ నుండి మీకు పెన్షన్ అనేది మీరు పొందుతున్నారో దానికి సంబంధించి మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఆఫీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పీపీఓ నంబర్ ఎంటర్ చేయమంటుంది. పీపీఓ నంబర్ ఇక్కడ మీ దగ్గర ఉండాలి. సో పీపీఓ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ కనిపిస్తూ ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి, పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ, పీపీఓ ఎంక్వైరీ. సో ఇక్కడ మీకు ఏది కావాలో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీ అని క్లిక్ చేస్తున్నాను. అంటే వీరికి ప్రతి నెల పెన్షన్ అనేది ఆన్ టైంలో సరైన టైంలో పే చేస్తున్నారా లేదా అని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇది చూడండి, వీరికి డిసెంబర్ మంత్కు సంబంధించి గాను సో ఎంత పెన్షన్ వచ్చింది వీరికి. సో 3704 రూపీస్. అంటే వీరికి పిఎఫ్ నుండి ప్రతి నెల ఎంత పెన్షన్ వస్తుందంటే 3704 రూపాయలు పెన్షన్ రూపంలో వీరు అందుకుంటూ ఉన్నారు. ఇది ఈ విధంగా మనము పెన్షన్ని చూసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీరు చూడొచ్చు పెన్షన్ మీకు వస్తుందా లేదా. అలానే మీ బ్యాంకులో కూడా వస్తుంది కాబట్టి మీకు మెసేజ్ కూడా పిఎఫ్ నుండి మెసేజ్ వస్తుంది. అలానే మీ బ్యాంక్ నుండి కూడా అమౌంట్ క్రియేట్ అయినట్టు మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము మంత్లీ పెన్షన్ 10Dకి సంబంధించి మన దగ్గర ముందుగా చూడాలంటే ఈ పీపీఓ నంబర్ అనేది ఉండాలి. ఆ పీపీఓ నంబర్ మీకు మెసేజ్ రూపంలో కూడా లభిస్తుంది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.